రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. ట్రిగ్గర్ నొక్కలేదు, తుపాకీ పేలలేదు, ఫిరంగి గుండు బయలుదేరలేదు, మిసైల్ని సంధించలేదు, రెడార్ సిస్టమ్ పనిచేయలేదు, ఎక్కడ కూడాను చీమ చిటుక్కుమన్న శబ్దం లేదు, విమానాలు గాలిలోకి ఎగరలేదు, ట్యాంకులు కదలలేదు, ఏమీ జరగలేదు. యుద్ధం జరిగింది, యుద్ధ ప్రకటన కూడా జరగలేదు, యుద్ధం పూర్తయిపోయింది. ఒక్క వార్ ఇన్సిడెంట్, యుద్ధమని మనకింత మటుకు ప్రపంచానికి తెలిసినటువంటి పద్ధతులన్నిటికీ పూర్తి భిన్నమైనటువంటి యుద్ధాన్ని మనము ఇటీవల వెనిజువెలాలో చూశాం. అమెరికా సైన్యాలు ఏకంగా బయలుదేరి వచ్చాయి, వెనిజువెలాలో దిగాయి. వెనిజువెలాలో ఎలాంటి మిగతా వాళ్ళకి ఏమీ నష్టం జరిగించకుండా ఆయన ఆంతరంగిక రక్షకులు కొందరిని చంపేసేసి దేశాధినేతని ఆయన భార్యని తీసుకుని వెళ్ళిపోయారు. యుద్ధం ప్రారంభం కావడానికి ముందే యుద్ధం ముగిసిపోయింది కూడా. ఏం చెయ్యాలి, ఎలాంటి ప్రతిదాడి చెయ్యాలన్నది దెబ్బతిన్నటువంటి వెనిజువెలా దగ్గర ఇప్పుడు ఎటువంటి ఉపాయము లేదు. పూర్తిగా వెనిజువెలా దేశం ఈరోజు మోరల్, వాళ్ళ యొక్క నైతిక ధైర్యం అనేది కోల్పోయి దిగాలు పడి ఉంది. అమెరికా యుద్ధం చేయకుండానే, రక్తం కారించకుండానే, ఒక్క ప్రాణం కోల్పోకుండానే, తమ సైన్యం యొక్క ప్రాణం కోల్పోకుండానే యుద్ధాన్ని గెలిచింది. మిత్రులారా, కొత్త యుద్ధ ప్రక్రియ వచ్చింది. ఇప్పటి వరకు మనకి 4 తరహా యుద్ధాలే తెలుసు. ఒకటి నేల మీద జరిగే యుద్ధము, ఒకటి ఆకాశంలో జరిగే యుద్ధము వాయు సైన్యంతో, ఒకటి నౌకాదళంతో జల యుద్ధము, 4వది స్పేస్ యుద్ధము, అంతరిక్షంలో వార్ జరగడం అనేది. ఇప్పుడు 5వది కొత్తది వచ్చింది, అది సైబర్ యుద్ధం. ఈసారి వెనిజువెలా మీద జరిగినటువంటి యుద్ధము, మొత్తము యుద్ధంలో సైబర్ యుద్ధం ఒక పార్ట్ కాదు, సైబర్ యుద్ధమే సర్వస్వము, అది ప్రధానమైంది. మిగతా అంగాలన్నీ కూడాను, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, నేవీ కావచ్చు, మిగతా అన్నీ దానికి తోకల్లా అనుబంధంగా పనిచేశాయి, ఒక సమన్వయంతో పనిచేసేది వేరే విషయం. ఈ యుద్ధం నుంచి ప్రపంచమంతా కూడాను అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇలాంటి యుద్ధాలు భవిష్యత్తులో జరిగితే ఏం చేయాలన్నటువంటి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ప్రపంచంలో ఏ దేశం దగ్గర లేవు, భారతదేశం దగ్గర కూడా లేవు. డ్రోన్ వార్ఫేర్ వచ్చిన తర్వాత ఏం చేయాలో పాపం అజర్బైజాన్కి తెలియలేదు. ఇప్పుడు ప్రపంచం డ్రోన్ వార్ఫేర్ని తట్టుకోగలుగుతోంది. మిసైల్ దాడుల్ని తట్టుకోవడం ఎలాగా అన్నది అందరికీ భయంగా ఉండింది. ఇరాన్ యొక్క ఐరన్ డోమ్ వచ్చి దానికి జవాబిచ్చింది, ప్రపంచం నేర్చుకుంది. కానీ ఈసారి వెనిజువెలా పైన అమెరికా చేసిన దాడి ప్రపంచంలో ఏ దేశం మీదనే చేయవచ్చు. వెనిజువెలా మీద అమెరికా ఏం చేసింది, మొట్టమొదటి దెబ్బ దాని విద్యుత్ రంగం మీద కొట్టింది, బ్లాక్అవుట్ చేసేసింది. మొత్తం దేశంలోని కీలక ప్రాంతాలన్నీ కూడాను బ్లాక్అవుట్ చేసింది. ఈ బ్లాక్అవుట్లో కేవలము 2 టార్గెట్లని అటాక్ చేసింది. మొట్టమొదటిది, మొత్తము వెనిజువెలాకి విద్యుత్ సరఫరా చేసేటటువంటి గురి డ్యామ్ ఉంది, క్యారోనీ అనే నది మీద ఈ గురి డ్యామ్ ఉంది. 69 ప్రాంతంలో కట్టిన డ్యామ్ ఇది. ఆ డ్యామ్ని కొట్టేశారు. ఆ డ్యామ్ దగ్గర ఉన్నటువంటి సూపర్విజరీ కంట్రోల్ అండ్ డేటా అక్విజిషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో, స్కాడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు, దాన్ని కొట్టేశారు. దాంతో మిలిటరీ అంధకారంలో పడిపోయింది. ఎయిర్ ఫోర్స్ ఇన్వర్టర్ల మీద, జనరేటర్ల మీద పని చేయాల్సిన పరిస్థితి వచ్చింది. రేడార్లు మొత్తం ఒకసారి ఆగి మళ్ళీ రీబూట్ అయినాయి. ఈ రీబూట్ కావడానికి పట్టే సమయం లోపల అమెరికన్ విమానాలు గగనతలంలోకి ప్రవేశించేశాయి, వెనిజువెలా గగనతలంలోకి ప్రవేశించాయి. రెండవది గోస్ట్ స్కై ఎఫెక్ట్ అంటారు. అంటే వాస్తవానికి ఇప్పటి వరకు దేశాలు చేస్తున్నది ఏంటి, ముందు శత్రువు యొక్క రేడార్లను జామ్ చేస్తారు, జామ్ చేసిన తర్వాత దాడి చేస్తారు. ఆపరేషన్ సింధూర్లో కూడా భారత్ అదే చేసింది. కానీ అమెరికా అది చేయలేదు. అమెరికా ఈ బ్లాక్అవుట్ వల్ల రీబూట్ అయ్యే సమయంలో రేడార్లు పూర్తిగా ఖాళీగా కనిపించి విమానాలు గగనతలం దాటేసి వచ్చిన తరువాత, ఆ రేడార్ల రేంజ్ని దాటి వచ్చిన తరువాత దానికి చూస్తుంటే ఏమీ జరుగుతున్నట్టు కనపడలేదు. కాబట్టి అవి రేడార్లను మోసం చేయగలిగాయి.
సరిగ్గా అదే సమయానికి వెనిజువెలాలో ఉన్నటువంటి మొత్తము ఫైబర్ ఆప్టిక్ వ్యవస్థ అంటే ఇంటర్నెట్ వ్యవస్థ, టెలిఫోనీ వ్యవస్థ, ఈ మొత్తం దాన్ని డిస్రప్ట్ చేసింది అమెరికా. పర్యవసానంగా ఎవరితోటి మాట్లాడుకోలేని పరిస్థితి. మాదురో తన యొక్క జనరల్స్తో మాట్లాడారు, జనరల్ తన క్రింద వారికి ఆదేశాలు జారీ చేయలేరు. కమ్యూనిస్టు విధానంలో పరిపాలించే దేశం కాబట్టి కిందవాడికి ఏదైనా తెలిసిన యాక్షన్ తీసుకోలేడు. ఎందుకంటే ఎవరిని అడిగి ఆదేశం తీసుకున్నావు, ఎవరిని అడిగి చేశావు అన్నటువంటి ప్రశ్న వస్తుంది కాబట్టి ఎవరు ఏమీ చేయలేని పరిస్థితి. అయితే ఈ మొత్తము యుద్ధములో చివరగా 150 విమానాల ప్రవేశము, రాష్ట్రపతి వాళ్ళ యొక్క దేశాధ్యక్షుడి భవనంలో దిగడము, మాదురోని తీసుకెళ్లడము, ఆయన సెక్యూరిటీగా ఉన్నటువంటి వెనిజువెలన్లు కాదు క్యూబన్లు వాళ్ళని చంపేసి వెళ్ళడం, ఇదంతా జరిగింది. కానీ అది చివరి స్టెప్పు. దానికన్నా అసలు యుద్ధము జనవరి 2026న మొదలు కాలేదు. ఒక 10-15 సంవత్సరాల క్రితమే వెనిజువెలాను టార్గెట్ చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు దీని లోపల వీళ్ళు తెప్పించుకుంటున్నటువంటి సాఫ్ట్వేర్, హార్డ్వేర్ వీటన్నిట్లలో కూడాను చిప్స్ని, తమ యొక్క చిప్స్ని పంపడము, మ్యాల్వేర్ని పంపడము, రీసెట్కి, రీబూట్కి, అప్గ్రేడ్కి లొంగకుండా వాటిలో ఉండి సమాచారం ఇవ్వగలిగేటటువంటి మెటీరియల్ని పంపడము, పర్యవసానంగా ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఈ సిస్టమ్స్ అన్నిటినీ బ్లాక్అవుట్ చేయవచ్చు. ఇది ఒక 8-10 సంవత్సరాల క్రితమే జరిగి ఉంటుంది. వెనిజువెలా గుర్తించలేదు. అందుకే అమెరికా కోరుకున్న సమయంలో ఒక్కసారిగా బ్లాక్అవుట్ జరిగింది, ఒక్కసారిగా రేడార్లు పనిచేయలేదు, ఒక్కసారిగా టెలిఫోనీ, ఇంటర్నెట్ ఫెయిల్ అయినాయి, ఒక్కసారిగా పూర్తి కన్ఫ్యూజన్ ఉన్నటువంటి సమయంలో అమెరికా ఒక అరగంట 40 నిమిషాల్లో తన పనిని ముగించి వెళ్ళిపోయింది. నాలుగవది వెనిజువెలా చేసినటువంటి తప్పు, అది మొత్తం సర్వేలెన్స్ని చాలా టైట్గా చేసింది. ఈ చిప్స్ ద్వారా, మాల్వేర్ ద్వారా ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, పాస్వర్డ్లు ఏంటి, ఇవన్నీ కూడాను అమెరికా తెలుసుకోగలిగింది. కాబట్టి దీనివల్ల ఈ తరహా యుద్ధము బహుశా ప్రపంచంలో ఇంతకుముందు జరగలేదు. ఆపరేషన్ డిజర్ట్ స్టార్మ్లో ఈ రకంగా జరగలేదు, ఆపరేషన్ సింధూర్లో ఈ రకంగా జరగలేదు. ఇది కొత్త తరహా యుద్ధము. రానున్న యుద్ధంలో సైబర్ వార్ఫేర్ అనేది ప్రధానం కాబోతుంది. మిగతా 3 అంగాలు దానికి అనుగుణంగా పనిచేయవచ్చును. ఒక్కొక్క సందర్భంలో దేశాన్ని అసలు ఒక్క తుపాకీ తూటా కూడా పేల్చకుండా దేశాన్ని పూర్తిగా అవిటిగా చేసి పారేయవచ్చును. వెనిజువెలాని చేసినట్టుగా, మాదురోని చేసినట్టుగా. మామూలు వ్యక్తిలాగా అతను ఏ ట్రాక్ సూట్లో అయితే పడుకున్నాడో ఆ ట్రాక్ సూట్లో అతన్ని అమెరికాకి తీసుకెళ్ళిపోయారు, ఉన్న పళాన్ని లేపుకుని తీసుకువెళ్ళిపోయారు. కాబట్టి భారత్ కూడా దీని నుంచి పాఠాలు నేర్చుకోవాలి. మొట్టమొదటిది, రాబోయే యుద్ధాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు రావచ్చును, బ్యాకప్లు అవసరమవుతాయి. విద్యుత్ అంతరాయం దేశవ్యాప్తంగా లేదా కీలక ఇన్స్టలేషన్స్ దగ్గర జరగకుండా ఉండేటటువంటి వ్యవస్థల్ని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఆర్థిక పరమైనటువంటి అరాచక వాతావరణం రావచ్చును. ఇరాన్లో వచ్చినటువంటిది కానీ ఇంకొకటి కానీ రప్పించే ప్రయత్నం జరగవచ్చు. అసలు యుద్ధం జరగకపోవచ్చును, విద్యుత్ పోవచ్చును, ఆర్థికంగా సంక్షోభం రావచ్చును, కమ్యూనికేషన్ బ్లాక్అవుట్స్ కావచ్చును, పూర్తిగా సమాచారం ఇచ్చేటటువంటి వ్యవస్థ లేకపోవచ్చును. వీటన్నిటినీ మించి నేరేటివ్ అంటే ఈ దేశ ప్రజల యొక్క బుర్రల్ని, ఆలోచన విధానాల్ని మార్పించేయవచ్చును. లద్దాఖ్లో అల్లరి, కార్బీ ఆంగ్లాంగ్లో అల్లరి, మణిపూర్ అల్లరి, షాహీన్ బాగ్ అల్లరి, లేకపోతే ఓట్ చోరీ, ఇటువంటి నినాదాల ద్వారా యుద్ధము జరగకుండానే యుద్ధం చేయించవచ్చు. కాబట్టి భారత్ ఈ వెనిజువెలా యుద్ధం నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. దేశ భద్రతా రక్షణలో ఆయుధాలు కావాలి, ఆయుధ సంపత్తి కావాలి, టెక్నాలజీ కావాలి, సైన్యం సుశిక్షితం కావాలి, వీటన్నిటితో పాటు సరిహద్దు భద్రత కావాలి, ఆధునిక విజ్ఞానం కావాలి, శాటిలైట్ ఇమేజరీ కావాలి. వీటన్నిటితో పాటు సైబర్ సార్వభౌమత చాలా అవసరం. మనము విదేశాల నుంచి తెచ్చుకునేటటువంటి సాఫ్ట్వేర్ కానీ, హార్డ్వేర్ కానీ, వీటిని సరఫరా చేసేటటువంటి సప్లై చైన్స్ కానీ, వీటన్నిటి విషయంలో చాలా జాగరూకతగా ఉండవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ చిప్స్ని ఇంట్రడ్యూస్ చేయటం, మాల్వేర్ని ఇంట్రడ్యూస్ చేయటం ఈ సప్లై చైన్లోనో లేకపోతే విదేశాల నుంచి తీసుకొచ్చేటువంటి వస్తువుల ద్వారానో చేసి ఉండాలి.
ఇజ్రాయెల్ కూడా లెబనాన్కి చెందినటువంటి పేజర్ కంపెనీ ఒకటి ఫేక్ కంపెనీ సృష్టించి పేజర్లలో చిప్పులు పెట్టి వాళ్ళని ఏకకాలంలో ధ్వంసం చేయగలిగింది. కాబట్టి సైబర్ సార్వభౌమత అన్నిటికన్నా ముఖ్యమైనది. రెండవది పౌర సమాజము, పౌరులు, మిలిటరీ, సైబర్, ఈ 3 రంగాల మధ్య సంపూర్ణ సమన్వయం ఉండాలి. ఈ ఇంటగ్రేషన్ ద్వారా మాత్రమే దేశము దీన్ని ఎదుర్కోగలుగుతుంది. కాబట్టి ఈ 3 మధ్య సమన్వయము సాధించ దిశగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. మూడవది జాతిలో పోరాడాలన్నటువంటి పటిమను నిలబెట్టాలి. మనం ఓడిపోతాము, అమెరికాతో మనం ఎక్కడ తట్టుకుంటాం, చైనాతో మనం ఎక్కడ తట్టుకుంటాము, బంగ్లాదేశ్ మనల్ని చూసి అలా అంటోంది, పాకిస్తాన్ ఇలా అంటోంది, మాలే మనల్ని ఇలా అంటోంది, చిన్న చిన్న వాటికే నీరసపడిపోయి పోరాటం నుంచి పరుగులు తీసేటటువంటి తత్వం ఏదైతే ఉందో ఇది నెమ్మదిగా దేశంలో ఇంజెక్ట్ చేసే పరిస్థితి వస్తుంది. వెనిజులా ఇన్సిడెంట్ అయిన తర్వాత చాలామంది వేస్తున్న ప్రశ్న, దావుద్ ఇబ్రాహింని ఇలా ఎందుకు మనం లేపేయలేము? అమెరికా వేరు, మన దేశం వేరు. ఇప్పటి వరకు ఆ రకమైన పరిస్థితులు రాలేదు. 70 సంవత్సరాల వరకు ఉన్నటువంటి పరిపాలనలో ఒకానొక సమయంలో ఏకంగా రాని డిస్బ్యాండ్ చేశారు. ఒకానొక సమయంలో లష్కరే తోయబా నాయకుని జైషమోది మసూద్ అజర్ సాహబ్ అన్నారు. అలాంటి పాలనలు వచ్చినాయి. అమెరికాలో పరిపాలకుడు ఎవడైనా కూడాను దాని యొక్క CIA కానీ దాని యుద్ధ లక్ష్యాల విషయంలో కానీ పూర్తి స్పష్టత ఉంది, విధానం కొనసాగింది. మన దగ్గర జరగలేదు. కాబట్టి ఒక జాతి నీరసపడిపోయినట్టయితే, పోరాడేటటువంటి తత్వాన్ని పటిమని గనక కోల్పోయినట్టయితే, స్థైర్యాన్ని గనక కోల్పోయినట్టయితే ఆ దేశాన్ని కొట్టడము చాలా సులభము. వెనిజువలాలో అది జరిగింది. అందుకనే వెనిజువలా ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏమిటి అన్నది వెనిజువలా దగ్గర లేదు. అమెరికా యాక్ట్ చేస్తే వెనిజువలా రియాక్ట్ చేయగలదు తప్ప మరేమీ చేయలేదు. కాబట్టి రానున్న రోజుల యుద్ధాలకు భారత్ని సన్నద్ధం చేయవలసిన అవసరం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.